మిత్రులు నమస్కారం అండి. మరి దాడులు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్న సంఘటనలు కూడా మనం గమనిస్తున్నాము. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తగిలిందని చెప్పి ఒక న్యూస్ మనందరం కూడా చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ విషయంలో కూడా అక్కడ కూడా రాయి తగిలిందని చెప్పి చూసాం. గతంలో కూడా చెప్పు ఎచ్చరడం, లేదంటే ఇంకొక ఇనప చువ్వలు పడేయడం, సంథింగ్ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. పార్లమెంటు సాక్షిగా కూడా పార్లమెంటులోనికే ప్రవేశించి కొంతమంది మొన్న పొగ బాంబులు లాంటివి ప్రయోగించడం అనేది మనం అందరం కూడా గమనించాం. సో ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి దాడులు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులను నియంత్రించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, అంటే రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి కూడా తనకు అనుకూలంగా ఏదో రకంగా మలుచుకోవడం కోసం వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఎలాగోకలాగా దాడులకు పాల్గొంటుంటారు. విఐపీలపై దాడి చేయడం అనేది సహజంగా అయితే జరగదు. ఎందుకంటే అసహజం అయితేనే జరుగుతుంది. సామాన్యంగా వారికి ఉండేటటువంటి ప్రోటోకాల్ విషయంలో పెద్ద స్థాయిలో ఈ యొక్క వలయం ఉండడంతో ఆ వలయాన్ని దాటి కూడా జరుగుతున్నాయి అంటే ఆ వలయాలను ఛేదించుకొని ముందుకు వెళ్ళగలిగే స్థితిలోని వారు కూడా అవతల వారు కూడా ప్రయత్నాలు అనేవి సాగిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వ్యతిరేకత అంటే వ్యక్తులుగా కొంతమంది అభిమానించినప్పుడు వేరొకరిపైన ద్వేషం అనేది కలగడం సహజం. ఈ ద్వేషం కలిగినప్పుడే ఇటువంటి దాడులు అనేవి జరుగుతుంటాయి. ఉగ్రవాదం, నక్సలిజం అనేది కూడా మనకి సాధారణంగా మనం గమనించినట్టయితే వాళ్ళకి కోపం, అంటే ఉగ్రవాదం అంటే కోపంతో ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఉగ్రవాదం అంటాం. నక్సలిజం అదేవిధంగా ఎక్కడెక్కడో ఉండి ఏదో విధంగా అవతల వాళ్ళని అణిచివేయాలని ఒక తపనతో ఉండేవారు నక్సల్స్గా మారిపోతుంటారు అనేది కూడా మనకు తెలుసు. సో ఇటువంటివి అంతం చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ రకమైనటువంటి ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అయితే ఈ సంఘటనలు జరగకుండానే మనం ప్రత్యక్షంగా అనేక రకమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలని ఎప్పటికప్పుడు చేపడుతూ ఉంటారు. ఒక సాధారణ వ్యక్తికి భద్రత ఇవ్వడం ఎంత ముఖ్యమో అదేవిధంగా మన నాయకుడికి భద్రత ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఎందుకంటే ప్రజలందరినీ కాపాడగలిగేది, ప్రజా వ్యవస్థను నిర్వహించగలిగేది నాయకులే కాబట్టి ఆ నాయకులకు తగినంత భద్రతను కల్పిస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇది మరింత విజృంభిస్తే ఇంకా పరిస్థితులు చాలా చిందరవందరయ్యి ఒకరినొకరు తన్నుకునే రోజులు సమీపిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించగలగాలి. ఉద్రేకం ఉండేటప్పుడు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇంకోటి కూడా ఉంది. ఒక సామాజిక విశ్లేషకుడుగా ఈ విషయాన్ని నేను ముందుంచుతున్నాను. ఇప్పుడు చట్టమైన న్యాయమైన దాని పట్ల కూడా గౌరవాన్ని పెంపొందింపజేసే రీతిలో, అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ చేయొచ్చు అనే ఒక తపన ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఏ రకంగానైనా మనం ఇబ్బంది పడవచ్చులే, తర్వాత చూసుకుందాంలే అని ఒక తెగింపుతోటి కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు. సో అటువంటిది లేకుండా చట్టం, న్యాయం సమదృష్టితో చక్కగా అందరికీ పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగే స్థితిలో నాయకత్వం కూడా ప్రయత్నించినప్పుడు ఇటువంటి సంఘటనలని పునరావృతం కావు అనేది నా యొక్క విశ్లేషకుడిగా నా యొక్క అభిప్రాయం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉన్న సందర్భంలో నాయకులందరూ కూడా ఇప్పటికైనా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ చక్కగా లేనిపోని కేసులు పెట్టడం లేదా వేరే రకంగా అవతల వారిని హింసించాలని ప్రయత్నించడం, అవతల వ్యక్తులతోటి చేతులు కలిపి యువతల వ్యక్తులతో చేతులు కలిపి అవతల వారు ఈ రకంగా ఏదో రకంగా లబ్ధి పొందాలి, నాయకత్వాన్ని సంపాదించాలి, ఎలాగైనా మేమే నాయకులుగా చలామణి కావాలి, వేరొకరికి అధికారం ఇవ్వడానికి ఇష్టపడడం అనే రీతిలోని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. ఇంకా మన రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఇంకా తక్కువే. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి పకడ్బందీ ఏర్పాట్ల కారణంగా అటువంటివి తక్కువే జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఒక వ్యక్తి
కొట్టినప్పటికీ కూడా అతను ఎందువల్ల కొట్టాడు ఏంటనే దాని మీద అతను మాట్లాడి ఆ సమస్యను అతనే పరిష్కరించుకోగలిగారు. సో మనం కొన్ని సందర్భాల్లో ప్రతి విషయానికి ఓన్లీ పోలీస్ వ్యవస్థని, చట్టాన్ని అంతటినీ కూడా ఉపయోగించి హడావుడి చేసి చేయడం వల్ల దానివల్ల విషమ ప్రయోజనాలే వస్తాయి తప్ప సత్ప్రయోజనాలు రావు అనేది కూడా నా యొక్క అభిప్రాయం. కాబట్టి చిన్న చిన్న సంఘటనలు జరిగేటప్పుడు వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి, భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి అనే దాన్ని దృష్టి పెట్టాలి తప్ప జరిగిన సంఘటనను పూర్తి స్థాయిలో దాన్ని బాగా సీరియస్గా తీసుకోవడం అవసరమే. అయితే అది ఎంతవరకు అనేది మనం గమనించగలగాలి. దానిపైనే మొత్తం వ్యవస్థ అంతా దృష్టి కేంద్రీకరించడం వల్ల ఇతర అంశాలన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పాలకులు ఎవరైనా, అధికార పక్షం వారు అవనివ్వండి, ప్రతిపక్షం వారు అవనివ్వండి, ఇంకో వారు అవనివ్వండి, ఎవరైనా కూడా ఒక వ్యవస్థను గౌరవించే రీతిలో మనం నడుచుకొని ముందుకెళ్ళినప్పుడు అధికారం వచ్చినా రాకపోయినా మనం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే రీతిలో ఉండకూడదు అనే దృష్టితోటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి సంఘటనలు అనేవి జరిగే అవకాశం ఉండదు. కక్ష సాధింపు చర్యలు మనం ఎంతకాలం చేపడితే వ్యవస్థలో అన్ని లోపాలు రాను తలెత్తుతాయి, రక్తపాతం మనకి సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం కూడా కొన్ని విషయాల పట్ల ఎక్కువగా స్పందించడం, కొన్ని విషయాల పట్ల అవసరమైన మేరకు స్పందించడం కూడా చేస్తున్నప్పుడు ఇటువంటి సమస్యల నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ, ఇది సామాజిక విశ్లేషణగా మీకు చెప్పడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. కాబట్టి మీరు దీన్ని అంతటినీ కూడా గుర్తిస్తూ, నేను చెప్పిన పాయింట్ మీకు ఆల్రెడీ వ్యవస్థలో అర్థమై ఉంటుంది. కక్ష సాధింపు చర్యలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని, అవతల వ్యక్తి పైన ద్వేషపూరితమైన వాతావరణాన్ని, రెండు వర్గాల వారు, ఇటుపక్క వారు అటుపక్క వారిని, అటుపక్క వారు ఇటుపక్క వారిని రెచ్చగొట్టే ధోరణిలోని వారు ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఒకే విధంగా ఉండరు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, లేకపోతే వారి బ్లడ్ ప్రెషర్ అంటాం మనం, బీపీ పెరిగిపోయిన దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.